प्रियं प्राप्नोत्यनत्तमं भर्त्सिताभियाजन्त्वं राक्षस्य राक्षस्य किं विवक्षया राघवाद्य भयंघोरं राक्षसानामुपस्थितं प्रणिपात प्रसन्ना हि मैथिली जनकात्मजा अलमेषात् परित्रातुं राक्षस्य महतो भयात् अपि चास्या विशालाक्ष्या न किञ्चित् उपलक्षये विरूपमिचाङ्गेषु सुसूक्ष्म लक्षणं छाया वैगुण्यमात्रं तु शङ्के दुःखमुपस्थितम् अदुःखारामिमां देवीं वैहायसमुपस्थिताम् अर्धसिद्धिं वैदेह्यां राक्षसेन्द्र विनाशं च विजयं राघवस्य च निमित्तभूतमेतत्तु श्रोतमस्या महत्प्रियं दृश्यते च स्वच्छक्षु पद्मपत्रमिवायतम् ईशस्य हुषितो वा स्या दक्षिणायाख्य दक्षिणः अकस्मादेव वैदेह्या बाहुरेकप्रकम्पते करेण हस्तप्रतिमः सव्यश्चोरुणनोत्तमः दीपमानः सूचयति राघवं पुरतस्थितं पक्षी च शाखारण्यं प्रविष्टः पुनः पुनश्चोत्तम सान्त्ववादी सुस्वागतां वाचमुदीरयानः पुनः पुनश्चोदयति वहृष्टः पक्षी च शाखारण्यं प्रविष्टः पुनः पुनश्चोत्तम सान्त्ववादी सुस्वागतां वाचमुदीरयानः पुनः पुनश्चोदयति वहृष्टः। इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकि सुंदरकांडे 27 सर्गः। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। धर्मात्मा सुखसन्धस्य रामो दासरधिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वः शरैनं जिहिरावणिं श्रीरघुनन्दन परब्रह्मणे नमः। 28వ సర్గ। ఈ సర్గ చాలా గొప్పది। 27 రావణాసురుడు ఈ త్రిజట అనేటువంటి ఒక ఆవిడ అక్కడ నిద్రపోతుంది, చాలా పెద్ద ఆవిడ। ఈ ఒకటి చెప్పుకుందాం, తర్వాత పారాయణ చేసేసుకుందాం। ఈ రాక్షస స్త్రీలంతా భయపడుతుంటే ఆవిడ గట్టిగా ఒకసారి లేచి ఆగండర్రా, ఏమనుకున్నారు సీతమ్మ అంటే సామాన్యురాలు కాదు ఆవిడ, నేను ఇప్పుడే కలగన్నాను, తెలుసునా ఏం జరిగిందో కలలో? ఏం జరిగింది? ఇప్పుడే కలలో ఉత్తరం దిశగా ఒక పుష్పక విమానం మీద చక్కగా తెల్లని వస్త్రాలు ధరించి రాముడు లక్ష్మణస్వామి చక్కగా వస్తున్నట్టుగా నాకు గోచరిస్తోంది। వాళ్ళు ఉత్తరం పక్కకి వెళ్తున్నారు, పుష్పక విమానంలో సీతమ్మను కూడా తీసుకుని వెళ్తున్నారు। వాళ్ళంతా తెల్లని వస్త్రాలు ధరించారు। ఇందాక చెప్పాక తెలుపు కనపడితే మంచిదని, అలాగే రావణాసురుడు కూడా కనపడ్డాడు నల్లని వస్త్రాలు ధరించి। నలుపు బట్టలు కట్టకూడదండి, శని। చాలామంది అవి ఇవి పేర్లు చెప్పేసి నల్ల బట్టలు కట్టుకుంటుంటారు, ఉన్న శనితోనే చూస్తున్నాం, దానితో మళ్ళీ ఆ బట్టలు, నల్ల బొట్టు, నల్ల బట్టలు, ఇవి అసలు కట్టనే కట్టకూడదు। ఒక ఆయన అడిగాడు, ఏమంటే మరి జుట్టు కూడా నల్లదని తీసేయమంటారా అని। ఎవరైనా ఆయన అత్తీకు నలుపు అంటే సహజంగా ఉండే నలుపు మంచిది, మనంతరం మనం కావాలని పూసుకోకూడదు రంగులు। ఇప్పుడంతా అంతే కదండి, ఒరిజినల్ ఏదీ లేదు। అలా పైన పూసే రంగు వల్ల కూడా శని యొక్క ఆ ప్రభావం బాగా చూపుతుంది అని మనకి శాస్త్రం చెప్తాను। అందుకని నలుపుని పూర్తిగా సహజంగా ఉండే నలుపు మంచిదే, మిగతా వాటిని దూరం చేయాలి, రంగులు పూయటాలు కానీ ఇవి కానీ వద్దు। కానీ నల్ల బట్టలు కట్టి రావణాసురుడు తన రథం మేంచి జారి కింద పడిపోయాడు। ఎందులో పడ్డాడో తెలుసునా అని వాళ్ళు చెప్తున్నారు, మలంలో పడ్డట, మలపంకం, మలం బాగా ఉన్నటువంటి ఆ బురదలో పడ్డాడు, ఆ మలాన్ని తింటున్నాడు, తైలద్రోణిలో పడ్డాడు, ఆ తైలం అంతా కూడా ఒంటి నిండా నూనె అంటింది, నూనె రాసుకున్నట్టుగా కనపడినా మంచిది కదండి। ఇవన్నీ విన్నారు కదండి, ఈరోజు రాత్రి కలలో కంపల్సరీ ఇవే వస్తాయండి। అయితే ఇవన్నీ వచ్చాయి కదా నాకు చెడు జరుగుతుంది అనుకోకండి, ఎందుకంటే విన్న తర్వాత మనకి అవే వస్తాయి। ఇవేమి వినకుండా ఉన్నప్పుడు కాకతాళీయంగా వస్తే అప్పుడు సంగతి అది। అందువల్ల ఇలాగా రావణాసురుడు ఎర్రని బట్టలు కట్టుకొని దక్షిణం దిశ వైపు లాక్కుపోబడుతున్నారు। ఒక జుట్టంతా విరబోసుకున్నటువంటి కంసాల గాడిదలన్నీ కలిసి దక్షిణ దిశగా తీసుకెళ్తున్నారు। మీకు న్యూస్ చెప్తా, రావణాసుడితో పాటు కుంభకర్ణుడు కూడా పోతున్నాడు। ఇంకో విశేషం చెప్పమంటారా? విభీషణుడు ఆయన రామచంద్రుడితో పాటు తెల్లని వస్త్రాలు మాలలు ధరించి ఉత్తరం దిశగా వెళ్తున్నాడని ఒక మంచి మాట చెప్పిందండి। ఇలా మనందరికీ చెడు తప్పదు అని లంకలో ఉన్న వాళ్ళంతా చనిపోతారు అని చెప్తుంటే వీళ్ళందరూ భయపడిపోతుంటే ఆవిడ చెప్పింది, ఏం భయపడకండి, సీతమ్మ చాలా గొప్ప తల్లి,
ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ. సీతమ్మ దగ్గరికి వచ్చి అంజలి జోడిస్తే చాలు, మన రక్షిస్తుంది అమ్మ అని చెప్తే అందరూ నమస్కారం చేసుకున్నట్టండి. అంత గొప్పదటండి సీతమ్మ. త్రిజట చెప్పింది. చెప్పి ఇలా చెప్తూ ఈ స్వప్న వృత్తాంతం అంతా చెప్తున్నాడు. అయిన తర్వాత సీతమ్మ అన్ని వింటుంది. విన్న తర్వాత ఆవిడకి కూడా ఒక మంచి శబ్దం వినపడిందిటండి. ఒక పక్షి, పింగళ పక్షి అంటారు, ఆ పింగళ పక్షి అరిచిందిటండి, కూత కూచిందిటండి. ఇంటి మీద ఉండి కాకి అరిస్తే ఏదో చుట్టాలు వస్తారంటారే, అలా ఈ పక్షి అరుస్తుందట. ఏమని అరుస్తుంది? దాని అర్థం ఏమిటి? పక్షి చ శాఖా నిలయ ప్రహృష్ట. ఒక కొమ్మ మీద ఉన్నటువంటి పక్షి ఆనందంతో అరుస్తుంది. అంటే ఇక్కడ పక్షి అరుస్తుందంటే రామాయణం వ్యంగ్యార్థంలో చూడాలి. వేరుగా చూడగలిగితే మనం దాని అర్థం మనకి తెలుస్తుంది. పక్షికి 2 రెక్కలు ఉంటాయి, గురువుకు కూడా 2 రెక్కలు ఉంటాయి. అది ఆచారధార, జ్ఞానధార. ఈ 2 ధారలు ఎవరి దగ్గర ఉంటాయో, అంటే ధార అంటే ఇక్కడ జ్ఞానం అనేది బాగా నాలెడ్జ్ ఉండటం, దాంతోపాటు దాన్ని అనుష్ఠానంలో ఆచరించడం. అన్ని విషయాలు తెలుస్తాయి కానీ చాలామంది పాటించరు. కొంతమందికి ఏ విషయాలు తెలియవు కానీ ఏదో ఆచరిస్తూ ఉంటారు, అది పనికిరాదు. అందువల్ల జ్ఞానం కావాలి, ఆచరణ కావాలి. ఈ 2 ఉన్నవాళ్ళు ఎవరు? ఆచార్యులు. అలాంటి వాళ్ళు ఒక కొమ్మ మీద కూర్చున్నట్ట. ఏ కొమ్మది? వేద శాఖ మీద కూర్చోవాలి. ఆచార్యో వేద సంపన్న అంటారు. వేదాన్ని బాగా చదువుకున్నవాడై ఉండాలి, దాని మీద నిష్ట కలిగిన వాడై ఉండాలి. అందువల్ల దాని మీద ఉండి ప్రహృష్ట ఆనందంతో ఉన్నాడు. ఎప్పుడైనా సరే జ్ఞానము ఆచరణ ఉండి వేదాన్ని అవలంబించేవాడికి ఎప్పుడు భయం ఉండదు, ఎప్పుడు కష్టం ఉండదు. లోకంలో వచ్చే కష్టాలు వస్తాయి, వెరబడు, నాకేం భయం లేదు అని ధైర్యంతో ఉంటాటండి వారు. అలాంటి వారు ఏం చేస్తున్నారట? పునశ్చోత్తమ సాంత్వవాది సుస్వాగతాం వాచముదీరయాన. మంచి మాటలు పలుకుతారటండి. ఆ పక్షి కూడా మంచిగా అరుస్తుంది కదండి, వీరు కూడా మంచి మాటలు మాట్లాడతారటండి. ఆచార్యులు ఎప్పుడైనా సరే, ఇగో నేను అడిగాను, నాకు డబ్బులు ఇవ్వలేదు కనుక ఇప్పుడే నీకు శాపం పెట్టేస్తానండి, ఆయన గురువు కాదండి. నువ్వు ఇలా అయిపోతావు అలా అయిపోతావు అని ఎవరన్నా అన్నారంటే వాడు గురువులు గారు, బరువు వాళ్ళు. అలా నిజమైన గురువు నువ్వు చేసినా చెయ్యకపోయినా నీ బాగు కోరేవాడు ఎవడో వాడు నిజమైన గురువు. అందువల్ల వాళ్ళు ఎప్పుడు కూడాను సాంత్వవాది, మంచి మాటలు మాట్లాడతారు. ఎప్పుడు మనందరం బాగుండాలి అని కోరేటువంటి వాళ్ళు వాళ్ళనమాట. ఏం చేస్తారట వాళ్ళు? స్వాగతం పలుకుతారట. పునశ్చోదయతీవ హృష్ట. ఆనందంతో వాళ్ళు మనని ఉత్సాహపరుస్తారు. ఇదిగో దేవుడున్నాడు, నీకేం భయం లేదు, లే చక్కగా భగవంతుడిని శరణవేడు, 2 చేతులు జోడించు, 2 చేతులు పైకెత్తి నమస్కరించు, ఒక్కసారి గోవిందా అను అని చెప్పారా గురువు గారు. అలా గురువు మంచి మాటలు చెప్పి నీకు దగ్గరలో ఉన్నాడు స్వామి, నిన్ను పొందుతాడు అని ఒక ధైర్యాన్ని మనకి ఇప్పిస్తారట ఆచార్యులు. అలాంటి మాటలు ఎప్పుడైతే మనం వింటామో ఆ విన్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి మనకి శుభాలను చేకూరుస్తాయటండి. ఆ పక్షి పైన ఉండి అరుస్తుంటే ఇది ఒక శుభశకునం అంటారు. చూడండి మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు కదండి ఇండియన్స్. అందరూ రాగలిగారా ఇక్కడికి? మీలాంటి వాళ్ళు వచ్చారు. రాలేని వాళ్ళ కోసం మన వాళ్ళు టీవీ కంప్యూటర్లో పెట్టారు, చూసేవాళ్ళు అక్కడ వాళ్ళు అదృష్టవంతులే. కానీ ఉన్నా మనకెందుకులే అని ఏదో పనులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరికంటే మీరు అదృష్టవంతులే కదా? అవునా కదా? చెప్పండి. ఇక్కడికి వచ్చి ఒక మంచి మాట వినగలుగుతున్నారు కదండి. ఇలా ఒక మంచి మాట వినగలిగితే చాలండి. ఏదో శుభశకునం, మనకి ఇది శుభశకునం అంటారు. మంచి మాటలు ఎప్పుడైతే పెద్దల ద్వారా మన చెవిలో పడతాయో అది శుభశకునం. ఏదో శుభం జరగబోతుంది అని చెప్పడానికి ఒక సంకేతం అన్నమాట. అందువల్ల అలాంటి సంకేతం సీతమ్మకు అందినది ఈరోజు ఈ సర్గలో. అది ఆవిడ ఆనందపడుతుంది సీతమ్మ. ఆ తర్వాత నుంచి సర్గలు ఆరంభం అవుతున్నాయి. సీతమ్మ చాలా భయంతో, అయ్యో పాప ఇవేం లెక్క చేయట్లే ఆవిడ, వీళ్ళంతా ఇన్ని బాధ పెడుతున్నారు, రావణాసుడికి దక్కాలంటున్నారు, అసలు ఎందుకు నేను ఉండటం, ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తే సరిపోతుంది కదా అని ఆవిడ ప్రాణత్యాగం చేయటానికి సిద్ధమవుతోంది. శరీరాన్ని వదిలిపెట్టడం తప్పే, శరీరాన్ని బలవన్మరణం అంటుంటారు చూడండి, ఆత్మహత్య మహాపాపం. కానీ ఏం చేయను, ఇలా ఉండి రావణాసుడు నన్ను ఇలా బాధ పెడుతూ నేను ఇబ్బందులు పడేదానికంటే శరీరాన్ని వదిలిపెట్టడమే నాకు సుఖం అని సీతమ్మ భావిస్తుంది అనమాట. నిజానికి ఎన్ని కష్టాలు వచ్చినా శరీరాన్ని వదిలిపెట్టకూడదటండి. దానంతా అది వెళ్ళిపోతే పర్వాలేదు కానీ
మనంతట మనంగా బలవంతంగా మరణం పొందితే ఎన్నాళ్ళు మనం బతకాలో అన్నాళ్ళు మనం ఆత్మగా తిరుగుతూనే ఉంటాం. ఆకలి, దప్పిక, కామ, క్రోధాలు అన్నీ ఉంటాయి. అవన్నీ తీరవు. దుఃఖిస్తూ ఎక్కడ ఆశ్రయం దొరికితే అందులో ప్రవేశించాలని వెళ్తూ ఉంటారు. అలా ప్రవేశిస్తేనే దాన్ని ఏమంటారు? భూతం పట్టిందంటారు. భూతం అంటే ఒక ఆత్మ ప్రవేశించింది అంటుంటారు. చాలామందిని చూస్తుంటాం. వాడు మామూలుగా తినేదానికంటే ఇంత తినేస్తాడు. వాడు అరుస్తుంటాడు. 10 మంది పట్టుకున్న వాడిని ఎవరు ఆపలేరు. అందరిలోకి కాదు, బలహీనుల లోపలికి ప్రవేశిస్తుంటాయటండి అవి. బలహీనులు అంటే ఏమీ తినకుండా ఉండేవాళ్ళని కాదండి. బలహీనులు అంటే ఒకడు బాగా తినేవాడైనా వాళ్ళలోనే ప్రవేశించవచ్చు. బలహీనుడు అంటే దైవాన్ని ఆశ్రయించిన వాడెవడో, దైవం అంటే ఆ చింతన లేని వాడెవడో అలాంటి వాడటండి బలహీనుడు. బలం కలిగిన వాడంటే వాడు సన్నగా ఉన్నా హృదయంలో భగవంతుడిని పెట్టుకున్నవాడు ఎప్పుడు బలవంతుడే. వాడంత బలం కలిగిన వాడు ఇంకోడు లేనే లేడు. అటువంటి విషయాన్ని మనకి ఇందులో సూచిస్తూ చక్కగా సర్గాలు జరుగుతాయి. ఒక్కొక్క సరిగా మనం శ్రవణం చేస్తూ ముందుకు వెళ్దాం. రామనామాన్ని రాసుకుంటూ చక్కగా నామస్మరణ చేస్తూ ఉండండి. అష్టావింశస్సర్గః. శ్రీ రఘునందనవర బ్రహ్మణే నమః. అథ అష్టావింశస్సర్గః. సారాక్షసేంద్రస్య వచో నిశమ్య తద్రావణస్య ప్రియమప్రియార్త సీతా వితత్రాస యథావనాంతే సింహాభివన్నా గజరాజకన్యా. సారాక్షసేంద్రస్య వశో నిశమ్య తద్రావణస్య ప్రియమప్రియార్త సీతా వితత్రాస యథావనాంతే సింహాభివన్నా గజరాజకన్యా. సారాక్షసీ మధ్యగతా చ భీరు వాగ్భిర్భృశం రావణ తజ్జితా చ కాంతారమధ్యే విజనే విసృష్ట బాలేవ కన్యా విలలాప సీతా. సత్యం వతేదం ప్రవదంతి లోకే జ్ఞాకాలమృత్యుర్భవతీతి సంతః యత్రాహమేవం పరిభర్త్స్యమానా జీవామి కించిత్ క్షణమప్యపుణ్యా. సుఖాద్విహీనం బహుదుఃఖపూర్ణం ఇదం నృణం హృదయం స్థిరం మే విశీర్యతే యన్న సహస్రధాద్య వజ్రాహతం శృంగమివాచలస్య. నైవాస్తి దోషో మమ నూనమత్ర వధ్యాహమస్యా ప్రియదర్శనస్య న చాస్యా హనుమప్రదాతు మలం వాద్విజాయ నూనం మమాంగాన్యచిరాదరార్యః చితైశ్చేత్సతిరాక్షసేంద్రః తస్మిన్ననాగచ్చతి లోకనాథే గర్భస్థజంతోరివ శల్యకృంతః. దుఃఖం వతేదం మమ దుఃఖితాయా మాసౌ చిరాయాధిగమిష్యతో ద్వౌ బద్ధస్య వధ్యస్య తథా నిశాంతే రాజాపరాధామివ తస్కరస్య. హా రామ హా లక్ష్మణ హా సుమిత్రే హా రామ మాతః సహ మే జనన్యా. హేషా విపద్యామ్యహమల్పభాగ్యా మహార్ణవేనౌరివ మూఢబాతా. తరస్వినౌ ధారయితా మృగస్య సత్వేవ రూపం మనుజేంద్రపుత్రౌ. నూనం విశస్తౌ మమ కారణాత్తౌ సింహర్షభౌ ద్వావివ వైద్యుతేన. నూనం సకాలో మృగరూపధారీ మమాల్పభాగ్యాం లులుభే తదానీం. మామల్పభాగ్యాం తదానీం. ఏత్రార్యపుత్రం విససర్జ మూఢా రామానుజం లక్ష్మణపూర్వజం చ. హా రామ సత్యవ్రత దీర్ఘబాహో హా పూర్ణచంద్ర ప్రతిమానవక్త్ర. హా జీవలోకస్య హితః ప్రియశ్చ వధ్యాం నమాం వేత్సి రాక్షిత. అనన్యదేవత్వమియం క్షమా చ భూమౌ చ శయ్యానియమశ్చ ధర్మే. పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నేష్వివ మానుషాణాం. మోఘో హి ధర్మశ్చరితో మయాయం తథైకపత్నీత్వమిమం నిరర్థం. యాత్వాన్న పశ్యామి కృషా వివర్ణా హీనాత్వయా సంగమనే నిరాశ. పితుర్నిదేశం స్వయమేవ కృత్వా వనాన్నివృత్తశ్చరితవ్రతశ్చ. స్త్రీభిస్తు మన్యే విపులే క్షణాభిః త్వం రమ్యసే వీతభయః కృతార్థః. అహం తు రామత్వయి జాతకామా చిరం వినాశాయ నిబద్ధభావా. మోఘం చరిత్వా చ తపోవ్రతం చ తక్ష్యామి ధిగ్జీవితవల్పభాగ్యా. సా జీవితం క్షిప్రమహం త్యజేయం విషేణ శస్త్రేణ శితేన వాపి. విషస్య దాతా నహి మేస్తి కశ్చిత్ శస్త్రస్య వా వేష్మని రాక్షసస్య. ఇతీవ దేవీ బహుధా విలప్య సర్వాత్మనా రామమనుస్మరంతి. ప్రవేపమానా పరిశుష్కవక్త్రా నగోత్తమం పుష్పితమాససాదా. శోకాభితప్తా బహుధా విచింత్య సీతాథవేన్యుద్గ్రథనం గృహీత్వా
ఉద్బధ్యవేన్యుద్గ్రథనేన శీఘ్రం అహం గమిష్యామి యవస్య మూలం ఉపస్థితా సా మృదు సర్వగాత్రి శాఖాం గృహీత్వాధనగస్య తస్యాస్తు రామం ప్రవిచింతయంత్యా రామానుజం స్వం చ కులం శుభాంగ్యాః శోకానిమిత్తాని తథా బహూని ధైర్యార్జితాని ప్రవరాణి లోకే ప్రాదుర్నిమిత్తాని తదా బభూవుః పురాపి సిద్ధాన్యుపలక్షితాని శోకానిమిత్తాని తథా బహూని ధైర్యార్జితాని ప్రవరాణి లోకే ప్రాదుర్నిమిత్తాని తదా బభూవుః పురాపి సిద్ధాన్యుపలక్షితాని ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే వాల్మీకియే శ్రీమద్ సుందరకాండే అష్టావింశత్ సర్గః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామ్ భూయో భూయో నమామ్యహం ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథర్యతే పౌరుషే చ ప్రతిద్వంద్వః శరైనం జహి రావణిం శ్రీరఘునందన పరబ్రహ్మణే నమః. అథ ఏకోనత్రింశः సర్గः తథాగతాం తాం విధితామనిందితాం వ్యపేతహర్షాం పరదీనమానసాం శుభాం నిమిత్తాన శుభానభేజిరే నరం శ్రియాజుష్టమివోపజీవినః తథాగతాం తాం విధితామనిందితాం వ్యపేతహర్షాం పరదీనమానసాం శుభాం నిమిత్తాన శుభానభేజిరే నరం శ్రియాజుష్టమివోపజీవినః తస్యా శుభం వామమరాళభక్ష్మ రాజీవృతం విష్కృష్ణ విశాలశుక్లం ప్రాస్పందదైకం నయనం సుఖేస్యా మీనాహతం పద్మమివాభితామ్రం భుజశ్చ చారువంచితపీన వృత్తః పరార్ధ్యకాలా గురుచందనార్హః అనుత్తమేనాద్భుషితప్రియేణ చిరేణ మామः సమవేపతాసు గజేంద్రహస్తప్రతిమశ్చ పీనస్త్వయోర్ద్వయోः సంహపయోः సుజాతः ప్రస్పందమానः పునరూరురస్యా రామం పురస్తాస్థితమాచచక్షే శుభం పునర్హేమసమానవర్ణం మీషద్రజోధ్వస్తమివామలాక్ష్యా వాసస్థితాయా శిఖరాగ్రదద్యాः కించిత్ పరిస్రసంతచారుగాత్ర్యాः ఏతైర్నిమిత్తైరపరైశ్చ శుభ్రూః సంబోధితా ప్రాగపి సాధు సిద్ధైః వాతాదపక్లాంతమివ ప్రణష్టం వర్షేణ బీజం ప్రతిసంజార్ష తస్యాః పునర్బింబఫలాధరోష్ఠం సక్షిభ్రకేశాంతమరాళపక్ష్మ వక్త్రం బభాసే సుతశుక్లదంష్ట్రం రాహోర్ముఖాశ్చంద్రైవ ప్రముక్తః సా వీతశోకావ్యపనీతతంద్రీ శాంతజ్వరాహర్షవివృద్ధసత్వా అశోభతార్యావదనేన శుక్లే సీతాం సునారాత్రిర్వోదితేన సా వీతశోకావ్యపనీతతంద్రీ శాంతజ్వరాహర్షవివృద్ధసత్వా అశోభతార్యావదనేన శుక్లే సీతాం సునారాత్రిర్వోదితేన. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే శ్రీమత్ సుందరకాండే ఏకోనత్రింశः సర్గः. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వః శరైనం జిహి రావణిం శ్రీరఘునందన పరబ్రహ్మణే నమః. అథ త్రింశः సర్గः. హనుమానపి విక్రాంతః సర్వం శుశ్రావ తత్వతః సీతాయాస్త్రిదరాయాశ్చ రాక్షసీనాంచ తర్జనం. హనుమానపి విక్రాంతః సర్వం శుశ్రావ తత్వతః సీతాయాస్త్రిదరాయాశ్చ రాక్షసీనాంచ తర్జనం. అవేక్షమాణస్తాన్ దేవీం దేవతామివ నందనే తతో బహువిధాం చింతాం చింతయామాస వానరః. యాం కపీనాం సహస్రాణి సుబహూన్యయుతాని చ దిక్షు సర్వాసు మార్గంతే సేయమాసాదితా మయా. చారేణ తు సుసంయుక్తేన శత్రోశక్తిమవేక్షత గూఢేన చరతా తావత్ అవేక్షితమిదం మయా. రాక్షసానాం విశేషశ్చ పురీ చేయమవేక్షిత రాక్షసాధిపతేర్యస్య ప్రభావో రావణస్య చ యుక్తం తస్యా ప్రమేయస్య సర్వసత్వదయావతః. సమాశ్వాసయితుం భార్యాం పతిదర్శనకాంక్షిణీం అహమాశ్వాసయామ్యేన నిభాననాం అదృష్టదుఃఖాం దుఃఖార్తాం దుఃఖస్యాంతమగచ్చతీం. యద్యప్యహ ఇమాం దేవీం శోకోపహత చేతనాం అనాశ్వాస్య గమిష్యామి దోషవద్గమనం భవేత్. గతే హి మయి తత్రేయం రాజపుత్రీ యశస్విని పరిత్రాణమవిందంతి జానకీ జీవితం త్యజేత్. మయా చ స మహాబాహుః పూర్ణచంద్రనిభాననః సమాశ్వాసయితుం న్యాయ్యః సీతాదర్శనలాలసః. నిశాచరీణాం ప్రత్యక్షం అనర్హం చాపి భాషణం కథన్ను ఖలు కర్తవ్యం ఇదం కృత్స్రగతో హ్యహం. అనేన రాత్రిశేషేణ యది నాశ్వాస్యతే
सर्वथा नास्ति सन्देहः परित्यक्षति जीवितं रामश्च यदि पृच्छेन्मां किं मां सीता ब्रवीद्वचः किमहं तं प्रतिब्रूयाम् आसम्भाष्य सुमध्यमां सीता सन्देशरहितं मामि अतं निर्देहेदपि काकुत्स्थः क्रुद्धस्त्रीव्रेण चक्षुषा यदि चोद्योजयिष्यामि भर्तारं रामकारणात् व्यर्थमागमनं तस्यास अन्तरं त्वहमासाद्य राक्षसीनामिह स्थितः शनैराश्वासयिष्यामि सन्तापबहुलामिमाम् अहं त्वतितनुश्चैव वानरश्च विशेषतः वाचञ्चोदाहरिष्यामि मानुषीमिह संस्कृतां यदि वाचं प्रदास्यामि द्विजातिरिव संस्कृतां रावणं मान्यमानामां सीता भीता भविष्यति वानरस्य विशेषेण कथं स्यादभिभाषणम् अवश्यमेव वक्तव्यम् मानुषं वाक्यमर्थवत् मया सान्त्वयितुं शक्या नान्यथेयमनिन्दिता सेयमालोक्य मे रूपं जानकी भाषितं तथा रक्षोभिस्त्रासिता पूर्वं भूयस्त्रा सङ्गमिष्यति ततो जातपरित्रासा शब्दं कुर्यान्मनस्विनी जायमाना विशालाक्षी रावणं कामरूपिणं सीताया च कृते शब्दे सहसा राक्षसी गणः नानाप्रहरणो घोरः समेयादन्तगोपमः ततो मां सम्परिक्षिप्य सर्वतो विकृताननाः वधे च ग्रहणे चैव कुर्युर्यत्नं यथा बलं गृह्य शाखाः प्रशाखाश्च स्कन्धाश्चोत्तमशाखिनां दृष्ट्वा विपरिधावन्तं भवेयुर्भि मम रूपं च सम्प्रेक्ष्य वने विचरतो महत् राक्षस्यो भयविक्रस्ता भवेयुर्विकृताननाः ततः कुर्युः समाह्वानं राक्षस्यो रक्षसामपि राक्षसेन्द्रनियुक्तानां राक्षसेन्द्रनिवेशने ते शक्तिनिस्त्रिंशद् विविधा युधपाणयः आपतेयुर्विमर्थेऽस्मिन् वेगेनोद्विग्नकारिणः समृद्धस्तैस्तु शक्नुयां न तु सम्प्राप्तुं परम्पारं महोदधेः मां वा गृह्णीयुराप्लुत्य बहवः शीघ्रकारिणः स्यादियं च गृहीतार्था मम च ग्रहणं भवेत् हिंसाभिरुचयो सिंस्युः इमां वा जनकात्मजां विपन्नं स्यात् ततः कार्यं रामसुग्रीवयोरिदम् उद्देशे नष्टमार्गेऽस्मिन् राक्षसैः परिवारिते सागरेण परिक्षिप्ते गुप्ते वसति जानकी विशस्ते वा गृहीते वा रक्षोभिर्मयि संयुगे नान्यं पश्यामि रामस्य साहाय्यं कार्यसाधने विमृशंश्च न पश्यामि यो हते मयि वानरः शतयोजनविस्तीर्णं लङ्घयेत महोदधिं कामं हन्तुं समर्थोऽस्मि सहस्राण्यपि राक्षसां न तु शक्ष्यामि सम्प्राप्तुं परम्पारं महोदधेः असत्यानि च युद्धानि संशयो मे न रोचते कश्च निस्संशयं कार्यं कुर्यात् प्राज्ञस्य संशयं प्राणत्यागश्च वैदेह्या भवेदनभिभाषते महान् हि स्यात् मम सीताभिभाषणे भूताश्चार्था विनश्यन्ति देशकालविरोधिताः विक्लवं दूतमासाद्य तमः सूर्योदये यथा अर्धानर्धान्तरे बुद्धिः निश्चितापि न शोभते घातयन्ति हि कार्याणि दूताः पण्डितमानिनः न विनश्येत् कथं कार्यं वैक्लव्यं न कथं भवेत् लङ्घनं च समुद्रस्य कथन्नु न वृथा भवेत् कथन्नु खलु वाक्यं मे शृणुयान्नोद्विजेतवा इति संचिन्त्य हनुमांश्चकारमतिमान् मतिं राममक्लिष्टकर्माणं स्वबन्धुमनुकीर्तयन् नैनामुद्वेजयिष्यामि तद्बन्धुगतमानसाम् इक्ष्वाकूणां वरिष्ठस्य रामस्य विदितात्मनः शुभानि धर्मयुक्तानि वचनानि समर्पयन् श्रावयिष्यामि सर्वाणि मधुरां प्रब्रुवन् गिरम् श्रद्धास्यति यथा हीयं तथा सर्वं समादधे इति स बहुविधं महानुभावो जगति पतेः प्रमदामवेक्ष्यमानः मधुरमवितथं जगादवाक्यं द्रुमविटपान्तरमास्थितो हनुमान् इति स बहुविधं महानुभावो जगति पतेः प्रमदामवेक्ष्यमानः मधुरमवितथं जगादवाक्यं द्रुमविटपान्तरमास्थितो हनुमान् इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये वाल्मीकीये श्रीमत्सुन्दरकाण्डे
त्रिंशत् सर्गः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं धर्मात्मा सत्यसन्धश्च पौरुषे च प्रतिद्वन्द्वः आवणिं श्रीरघुनन्दन परब्रह्मणे अथ 31 सर्गः ఆంజనేయ స్వామి సీతమ్మతో మాట్లాడేంత వరకు అయింది. రామచరితని ఒకసారి హనుమంతుడు చెప్తాడు ఇక్కడ చక్కగా ఆ పైనుంచి. ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడేస్తే సీతమ్మ ఏమనుకుంటుందో, నన్ను రావణాసుడు అనుకుంటే, రావణాసుడు ఒకసారి మాయారూపంతో వచ్చాడు కదా, అలా నేను కూడా మళ్ళీ రావణాసుడు కూడా మళ్ళీ కోతి రూపంలో వచ్చాడు అనుకుంటుందేమో. కాదు, సీతమ్మకి చక్కగా ఆనందాన్ని కలిగించేలాగా ఏదైనా చెయ్యాలి అనుకుని ఏ భాషలో మాట్లాడాలి అనుకున్నట్టు హనుమంతుడు. ఒకవేళ కోతి భాషలో మాట్లాడితే ఆవిడికి అర్థం కాదు. కోతి భాష అంటే తెలుసునండి, అంత కిచకిచకిచకిచ అని మాట్లాడుకోవడానికి ఆవిడికి అది రాదు. అందుకని ఏం చేద్దాం, పోనీ సంస్కృతం మాట్లాడదామా, లేకపోతే తెలుగు మాట్లాడదామా, ఇంగ్లీష్ మాట్లాడదాం. అప్పుడు ఫారెన్ లేదనుకుంటా, బహుశా ఇంగ్లీష్ ఆంగ్లం ఉందో లేదో మనకి తెలియదు. కానీ మొత్తానికి ఏం చేయాలి, సీతమ్మతో మాట్లాడడానికి హనుమంతుడు సంస్కృతంలో మాట్లాడాలని నిశ్చయించుకున్నట్టండి. అలా మాట్లాడుతూ రామ కథని పాడేటండి. ఆవిడికి వినపడేలాగా చెట్టు మీద కూర్చొని చక్కగా మాట్లాడుతున్నాడు. నిన్న మనకు వచ్చింది యతిరాజ వింశతిలో వ్యాజహార అని. ఇక్కడే వ్యాజహార హ అంటాడు వాల్మీకి. ఏం ఆశ్చర్యం, ఎంత బాగా మాట్లాడుతున్నాడు హనుమంతుడు అంటాడు. ఏమిటో మంచిగా మాట్లాడడం అంటే, మంచి మాట అంటే భగవంతుడి గురించి ఎవడు బాగా మాట్లాడతాడో అది మంచి మాటలండి. అర్థమవుతుందా? హనుమంతుడు మాట్లాడుతున్నట్ట వైదేహ్య వ్యాజహార, సీతమ్మ గురించి ఆయన పలుకుతున్నాడు. మాటలను చూసి ఆశ్చర్యపోయేట, అబ్బా ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు హనుమంతుడు అని శ్లాఘిస్తున్నాడు వాల్మీకి భగవానుడు. రామ కథని ఎంత అందంగా పాడతాడో సీతమ్మకి ఓదార్పునివ్వటానికి. ఆ కథని మనం ఒకసారి శ్రవణం చేద్దాం. అధ 31 सर्गः एवं बहुविधां चिन्तां चिन्तयित्वा महाकविः संस्रवे मधुरं वाक्यं वैदेह्या व्याजहारः। एवं बहुविधां चिन्तां चिन्तयित्वा महाकविः संस्रवे मधुरं वाक्यं वैदेह्या व्याजहारः। राजा दशरथो नामार्धकुञ्जरवाजिमान् पुण्यशीलो महाकीर्तिर्विरासीयन् महायशाः। राजर्षीणां गुणश्रेष्ठस्तपसा चर्षिभिः समः चक्रवर्तिकुले जातः पुरन्दर समोबले। अहिंसारतिरक्षुद्रो घृणी सत्यपराक्रमः मुख्यश्चेक्ष्वाकुवंशस्य लक्ष्मीवान् लक्ष्मीवर्धनः। पार्थिवव्यञ्जनैर्युक्तः पृथुश्री पार्थिवर्षभः पृथिव्यां च दुरन्तायां विश्रुतः सुखदः सुखी। तस्य पुत्रप्रियो ज्येष्ठस्ताराधिपनिभाननः। रामो नाम विशेषज्ञः श्रेष्ठः सर्वधनुष्मतां रक्षिता स्वस्य धर्मस्य स्वजनस्य च रक्षिता जीवलोकस्य धर्मस्य च परन्तपः। तस्य सत्याभिसन्धस्य वृद्धस्य वचनात् पितुः सभार्यः सह च भ्रात्रा वीरप्रव्राजितो वनं। तेन तत्र महारण्ये मृगायां परिधावत। राक्षसा निहता सूरा बहवः कामरूपिणः जनस्थानवधं श्रुत्वा हतौ च खरदूषणौ। ततस्त्वमर्षापहृता जानकी रावणेन तु वञ्चयित्वा वने रामं मृगरूपेण मायया। समार्गमाणस्तां देवीं रामसीतामन्दिताम् आससादवने मित्रं सुग्रीवं नाम वानरम्। ततः सवारिणं हत्वा रामः परपुरञ्जय प्रायच्छत् कपिराज्यं तत्सुग्रीवाय महाबलः। सुग्रीवेणापसन्दिष्टा हरयः कामरूपिणः भिक्षु सर्वासु तां देवीं विचिन्वन्ति सहस्रशः। अहं सम्पाति वचनाच्युतयोजनमायतम् अस्या हेतोर्विशालाक्ष्या सागरं वेगवान् प्लुतः। यथा रूपां यथा वर्णां यथा लक्ष्मीश्च निश्चिताम् अश्रौषं राघवस्याहं सेयमासादिता मया। विररामैव मुक्त्वासौ वाचं वानरपुङ्गवः जानकी चापि तच्छ्रुत्वा विस्मयं परमङ्गता। ततः सा वक्रकेशान्ता सुकेशी केशसंवृतम् उन्नम्य वदनं भीरुस्सपा वृक्षमैक्षत। निशम्य सीतावचनं कपेश्च इहस्य सर्वापदिशश्च वीक्ष्य स्वयं प्रहर्षं परमं जगाम सर्वात्मना राममनुस्मरन्ति। सा तिर्यगूर्ध्वं च दधाप्यधस्ता निरीक्षमाणा तमचिन्त्य बुद्धिम्
దదర్శ పింగాధిపతే రమాత్మ్యం వాతాత్మజం సూర్యమివోదయస్థం సా తిర్యగూర్ధం చ దధాప్యధస్తాన్ నిరీక్షమాణా తమచింత్య బుద్ధిం దదర్శ పింగాధిపతే రమాత్మ్యం వాతాత్మజం సూర్యమివోదయస్థం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే సుందరకాండే ఏకత్రింశः సర్గः. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధర్మాత్మాస్య సుందస్య రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వః శరైనం ధీరావణిం. శ్రీరఘునందన పరబ్రహ్మణే నమః. హనుమంతుడు పాడాడు, కుంపట్లో తామర పుష్పం ఎక్కడన్నా వస్తుందే, లంక. లంక ఎప్పుడు చూసినా అందరినీ చంపు, కోసై, మారయ్య, దారయ్య ఇలాంటి మాటలే వినపడతాయిటండి. విరక్కొట్టండి వాడి కాళ్ళు, కోసేయండి వాడి తలకాయ, ఇలాంటి వినపడే ఈ లంకలో రామనామం వినపడుతుంది. రామ 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 అంటూ రామనామం వస్తుంది. నేను ఎక్కడున్నా కలగంటున్నానా అని సీతమ్మ అటు ఇటు తిరిగి చూసింటండి. చూసి హనుమంతుడు ఆ పైన ఉన్నాడు, సుగ్రీవ సచివుడు. సా తిరియగూర్ధంచ తథాప్యధస్త, ఇలా వంకరగా పెట్టేట హనుమంతుడు తల. సీతమ్మని చూస్తున్నట్ట. సీతమ్మ చూచిందట హనుమంతుడిని. చూస్తే హనుమంతుడు బాలసూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో అలాంటి వర్ణం కలిగిన వాటండి హనుమంతుడు. ఎర్రని దేహఛాయ కలిగినటువంటి ఆ హనుమంతుడిని చూసి ఒకసారి సీతమ్మ భయాన్ని పొందింది. అంతవరకు అయింది సర్గ. అధ 32 సర్గః. తదశాఖాంతరే లీనం దృష్ట్వా చలితమానసా వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. తతశాఖాంతరే లీనం దృష్ట్వా చలితమానసా వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. సాదదర్శ కవిం తత్ర ప్రశ్రితం ప్రియవాదినం ఫుల్లశోకోత్కరాభాసం తప్తచామీకరే క్షణం. మైథిలీ చింతయామాసా విస్మయం పరమంగతా. అహో భీమమిదం రూపం వానరస్య దురాసదం దుర్నిరీక్షమిది జ్ఞాత్వా పునరేవ ముమోహసా. విలలాపభృశం సీతా కరుణం భయమోహితా. రామ రామేతి దుఃఖార్తా లక్ష్మణేతి చ భామిని. రురోద బహుధా సీతాం మందం మందస్వరా సతి. సాతం దృష్ట్వా హరిశ్రేష్టం వినీతవదుపస్థితం. మైథిలీ చింతయామాసా స్వప్నోయమితి భామిని. సావీక్షమానా పృదుభుగ్నవక్త్రం శాఖాముగేంద్రస్య యథోక్తకారం. దదర్శ పింగాధిపతేరమాత్యం వాతాత్మజం బుద్ధిమతాం వరిష్ఠం. సాతం సమీక్ష్యైవ భృశం విసంజ్ఞా గతానుకల్పేవ బభూవ సీతా. చిరేణ సంజ్ఞాం ప్రతిలభ్య భూయో విచింతయామాస విశాలనేత్రా. స్వప్నే మయాయం విగృతోద్య దృష్టః శాఖామృగశస్త్ర శాస్త్రగణైర్నిషిద్ధః. స్వస్త్యస్తు రామాయ స లక్ష్మణాయ తథాపి దుర్మే జనకస్య రాజ్ఞః. స్వప్నోపి నాయం హి నమేస్తి నిద్రా నహి మేస్తి నిద్రా శోకేన దుఃఖేన చ పీడితాయాః. సుఖం హి మే నాస్తి యతోస్మి హీనా తేనేంద్రపూర్ణా ప్రతిమాననేన. రామేతి రామేతి సదైవ బుద్ధ్యా విజిన్య వాచా బ్రువతీతమేవ. తస్యానురూపాంచ కథాం తమర్థం ఏవం ప్రపశ్యామి తథా శృణోమి. అహం నేతస్యాద్య మనోభవేన సంపీడితా తద్గత సర్వభావ విచింతయంతి సతతం తమేవ. తథైవ పశ్యామి తథా శృణోమి. మనోరథస్యాదితి చింతయామి తథాపి బుద్ధ్యా చ వితర్కయామి. కిం కారణం తస్య హి నాస్తి రూపం సువ్యక్త రూపశ్చ వదత్యయం మాం. నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ. అనేన చోక్తం యదిదం మమాగ్రతో వనౌకసా తచ్చ తథాస్తు నాన్యథా. నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ. హుతాశనాయ చ అనేన చోక్తం యదిదం మమాగ్రతో వనౌకసా తచ్చ తథాస్తు నాన్యథా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే వాల్మీకియే శ్రీమత్ సుందరకాండే 32 సర్గః. దాతారం దాతారం సర్వసంపదాం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
ధర్మాత్మా సత్యస్య రామో దాశరథి పౌరుషేజా ప్రతిద్వంద్వః శరైణం జహి రావణిం. శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. సీతమ్మ హనుమంతుడిని చూసింది. పింగళ వర్ణంలో వస్త్రాన్ని ధరించి హనుమంతుడు అలా వంకరగా పెట్టి సింహంలాగా ఉన్నట్టు హనుమంతుడి ముఖం చూడగానే భీకరంగా ఉన్న ఆ ముఖాన్ని చూసి ఒక్కసారి భయపడిపోయింది. భయపడి అయ్యయ్యో నాకు నిద్రలో ఉంటే ఇలాగ కోతి కల్లో కనపడింది, కోతి కల్లో కనపడకూడదంటారే, అయ్యయ్యో నాకేమైందో, ఓ రామా ఓ లక్ష్మణ అని రాముణ్ణి తలుచుకుందట. రామ రామేతి అంటూ దుఃఖార్త లక్ష్మణేతి చ భామిని. ఆవిడ దుఃఖంతో బాధపడుతూ ఏమైందో, నా రాముడికి మంచి కలుగుగాక, స్వస్యస్తు రామాయ స లక్ష్మణాయ అంటూ రాముడికి మంగళం కలగాలి, లక్ష్మణస్వామికి మంగళం కలగాలి, అలాగే మా తండ్రి గారు జనకుడు బాగుండాలి అని తథాపితుర్మే జనకస్య రాజ్ఞ అంటూ కోతి కల్లో కనపడితే ఏదో దుర్వార్తలు వింటట్టండి. మరి ఇలా కోతి కనపడిందే నాకు అని ఆవిడ అనుకుని ఏమైందో వాళ్ళందరికీ అని పాపం దుఃఖిస్తూ మళ్ళీ అనుకుందట, అసలు నాకు నిద్ర పడితే కదా, లంకలోకి వచ్చిన తర్వాత ఏ రోజున నేను నిద్రపోయానా, నాకు నిద్రే లేదు, నిద్ర లేనప్పుడు ఎలా కలగంటాను, లేదు లేదు బహుశా ఇది కల కాదేమో, లేదు ఒకవేళ కల ఏమో, నిజంగా ఈ లంకలో రాముడి నామం అసలు వినపడుతుందే, అలాంటి ఈ లంకలో రామనామం వినపడుతుంది అంటే నేను కలగానే ఉంటా, లేదు లేదు ఓ దేవుడా ఓ బృహస్పతి దేవగురువా అని దేవతలందరినీ ప్రార్థిస్తుంది సీతమ్మ. నమోస్తు వాచస్పతయే ఓ బృహస్పతి, సవజ్రిణే వజ్రాయుధాన్ని కలిగిన ఓ ఇంద్రుడా, అలాగే స్వయంభువు బ్రహ్మ, వీళ్ళందరికీ కూడా బ్రహ్మకి అగ్నిదేవుడికి అందరికీ నమస్కారం చేస్తూ ఏదైతే నేను విన్నానో దేన్నైతే నేను చూచానో అది నిజమవుగాక, అది నా ఎదురుగుండా సాక్షాత్కరించుగాక, ఆ వానరుడు అబద్ధం కాకూడదు, నిజంగా ఆ కోతినే నేను దర్శించా, అది వానరమే తప్ప ఇది కల కాదు, ఓ దేవతలారా ఇది కలలా చేయకండి నిజంలా చేయండి అని సీతమ్మ ఒకసారి దేవతలందరికీ నమస్కరించుకుంది. ఇంతవరకు సర్గ అయింది. చివరి సర్గ 33వ సర్గతో మనకి ఈ పారాయణ పూర్తవుతుంది. ఈ సప్త సర్గలో అథ త్రయస్త్రింశः సర్గః. సోవతీర్య ద్రుమాత్తస్మాద్ విద్రుమ ప్రతిమాననః వినీతవేషకృపణః ప్రణిపత్యోపసృతస్య చ. సోవతీర్య ద్రుమాత్తస్మాద్ విద్రుమ ప్రతిమాననః వినీతవేషకృపణః ప్రణిపత్యోపసృతస్య చ. తామబ్రవీన్ మహాతేజా హనుమాన్ మారుతాత్మజः శిరస్యంజలిమాధాయ సీతాం మధురయా గిరా. కానుపద్మఫలా సాక్షి కృష్ణకోశేయవాసిని ద్రుమస్య శాఖా మాలమ్య తిష్టసి త్వమనిందితే. కిమర్థం తవ నేత్రాభ్యాం వారిశ్రవతి శోకజం పుండరీకపలాశాభ్యాం విప్రకీర్ణమివోదకం. సురాణామసురాణాం వా నాగగంధర్వరక్షసాం యక్షాణాం కిన్నరాణాం వా కాత్వం భవసి శోభనే. కాత్వం భవసి వృద్రాణాం మరుతాం వా వరాననే. వసూనాం వా వరారోహే దేవతా ప్రతిభాసి మే. కిన్న చంద్రమసా హీనా పతితా విబుధాలయాత్ రోహిణీ జ్యోతిషాం శ్రేష్ఠా శ్రేష్ఠ సర్వగుణాన్వితా. కాత్వం భవసి కళ్యాణి త్వమనిందితలోచని. కోపాద్వా యది వా మోహాద్ భర్తారమసి తే క్షణే. వసిష్ఠం కోపయిత్వా త్వం నాసి కళ్యాణ్యరుంధతి. को न पुत्र पिता भ्राता भर्ता वाते सुमध्यमे. अस्माल्लोकादमुं लोकं गतं त्वमनशोचसि. रोदनादति निश्वासात् भूमि संस्पर्शनादपि. न त्वां देवीमहं मन्ये राज्ञः संज्ञावधारणात्. व्यञ्जनानि च ते यानि लक्षणानि च लक्षये. महिषी भूमिपालस्य राजकन्यापि मे मता. रावणेन जनस्थानात् बलात् अपहृता यदि सीता त्वमसि भद्रन्ते. तन्ममा चक्षुपृच्छतः यथा हितो वैदैन्यं रूपं च प्रतिमानुषं तपसा चान्वितो वेषः त्वं राममहिषी ध्रुवं. सा तस्य वचनं श्रुत्वा रामकीर्तनहर्षिता. उवाच वाक्यं वैदेही हनुमन्तं द्रुमाश्रितं. पृथिव्यां राजसिंहानां मुख्यस्य विदितात्मनः सुषादशरथस्यां शत्रुसैन्यप्रतापिनः. दुहिता जनकस्यां वैदेहस्य महात्मनः. सीतेति नाम्नाहं भार्या रामस्य धीमतः. समाद्वायः तत्राहं राघवस्य निवेशने. भुञ्जाना मानुषान् भोगान् सर्वकामसमृद्धिनी.
తత్ర త్రయోదశే వర్షే రాజ్యేనేక్ష్వాకునందనం అభిషేచయితుం రాజా సోపాధ్యాయ ప్రచక్రమే తస్మిన్ సంభ్రియమాణే తు రాఘవస్యాభిషేచనే కైకేయీ నామ భర్తారం దేవీ వచనమబ్రవీద్ న పిబేయం న ఖాదేయం ప్రత్యాహం మమ భోజనం ఏష మే జీవితస్యాందో రామో యజ్ఞభిషిచ్యతే యత్తుదుక్తం త్వయా వాక్యం ప్రీత్యానుపదిసత్తమ తచ్చేన్న విదధం కార్యం వనం గచ్చతు రాఘవః స రాజా సత్యవాగ్దేవ్యా వరదానమనుస్మరన్ మోహవచనం శ్రుత్వా కైకేయ్యా క్రూరమప్రియం తతస్తు స్థవిరో రాజా సత్యే ధర్మే వ్యవస్థితః జ్యేష్ఠం యశస్వినం పుత్రం రుదన్ రాజ్యమయాచత సపితుర్వచనం శ్రీమాన్ అభిషేకాత్ పరం ప్రియం మనసా పూర్వమాసాద్య వాచా ప్రగృహీతవాన్ దద్యాన్న ప్రతిగృహ్ణీయాన్న బ్రూయాత్ కించిద ప్రియం అభిజీవతి హేతోర్వా రామः సత్యపరాక్రమः సవిహాయోత్తరీయాణి మహార్హాణి మహాయశాః విసృజ్య మనసా రాజ్యం జనన్యేమాం సమాదిశత్ సాంతస్యాగ్రతస్తూర్ణం ప్రస్థితా వనచారిణి నహి మే తేన హీనాయా వాసస్వర్గే విరోచితే ప్రాగేవత మహాభాగా సౌమిత్రిర్మిత్రనందనః పూర్వజస్యానుయాత్రార్థే ద్రుమచీరైరలంకృతః ते वयं भर्तुरादेशं बहुमान्यदृढव्रताः प्रविष्टास्म पुरा दृष्टं वनं गम्भीरदर्शनं वसतो दण्डकारण्ये तस्याहममितोजसः रक्षसापहृता भार्या रावणेन दुरात्मना 2 मासौ तेन मे कालो जीवितानुग्रहः कृतः ऊर्ध्वन्द्वाभ्यां ततस्त्यक्ष्यामि जीवितम् 2 मासो तेन मे कालो जीवितानुग्रहः कृतः ऊर्ध्वन्द्वाभ्यां ततस्त्यक्ष्यामि जीवितम् इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये श्रीमत्सुन्दरकाण्डे 33 सर्गः आपदापहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं धर्मात्मा सत्यसन्धस्य रामो दाशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वः शरैनञ्जहि रावणिं श्रीरघुनन्दन परब्रह्मणे नमः। तस्यास्तद्वचनं श्रुत्वा हनुमान् हरयोतपः दुःखा विभूताय सान्त्वमुत्तरमब्रवीत्। సీతమ్మ రామనామాన్ని వింది, దేవతలందరినీ ప్రార్థించింది. ఇక్కడ ఎదురుగుండా నిజంగా వానరుడే అయితే బాగుండు అని నమస్కారం చేయగానే హనుమంతుడు తన రూపాన్ని చిన్నగా చేసుకుని కిందకి దిగి 2 చేతులు శిరస్సును పెట్టుకుని సీతమ్మ దగ్గరికి చిన్నగా బుడిబుడి నడకలతో హనుమ వచ్చి నమస్కారం చేసేట. తల్లి, ఎవరు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఈ కళ్ళ నుంచి నీరు వస్తుందే. సీతమ్మని తెలుసు, డైరెక్ట్గా వీళ్ళలో సీతగారు అనలేదండి. హనుమంతుల వారు చాలా గొప్పవాడు. మాట ఎలా మాట్లాడాలో ఎలా చెయ్యాలో హనుమంతుడి దగ్గర చూసి నేర్చుకోవాలి మనందరం. ఏమ్మా, ఎవరు నువ్వు? సురాణం అసురాణం వా నాగగంధర్వ రక్షసాం, దేవతల్లో దానివా గంధర్వుల్లో దానివా నాగులా? ఎవరు మీరు? ఏ జాతికి చెందిన దానిలో ఉన్నావు నువ్వు? ఎవరు నువ్వు అని యక్షులా కిన్నరులా అని ఆమెను అడుగుతున్నాడు హనుమంతుడు. ఒకవేళ నువ్వు కాత్వం భవసి రుద్రాణం, రుద్రుల్లో ఒక దానివే అన్నానా? మరుత్తుల్లో ఒక స్త్రీవా? వసువుల్లో స్త్రీవా? అష్టవసువుల యొక్క భార్యల్లో ఒక స్త్రీవా? చూస్తుంటే దేవతా స్త్రీలా ప్రకాశిస్తున్నావే, ఎందుకు ఇలా వస్తున్నావు? చంద్రుడి నుంచి ప్రకాశించే అత్త రోహిణి జారి కిందకొచ్చిందా అన్నట్టుగా ఉంది ఇక్కడ నిన్ను చూస్తుంటే. ఒకవేళ కోపం వచ్చి అలిగి వచ్చేసినటువంటి స్త్రీలా కనపడుతున్నావు. నీ భర్త కానీ పుత్రులు కానీ ఎవరినేమన్నా అన్నారా? ఒకవేళ వశిష్ఠుని భార్య కాదు కదా నువ్వు అని నీకు మంగళమవుగాక అని అంటున్నాడు. అరుంధతివి కాదు కదా. ఎందుకు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావు అని హనుమంతుడు మాట్లాడుతూ, నీ యొక్క చిహ్నాలు చూస్తుంటే ఏదో రాజకుమార్తెలా నాకు కనపడుతున్నావు. ఒకవేళ రావణాసురుడు జనస్థానం నుంచి బలవంతంగా తీసుకొచ్చిన రాముని భార్య సీతవి నువ్వు కాదు కదా. భద్రం తే, నీకు భద్రమవుగాక. సీతవి కాదు కదా.
సీత అయితే చెప్పు నాకు అన్నట్టండి. అనగానే వెంటనే సీతమ్మ అవును నేను ఎవరినో తెలుసునా అని మొదలుపెట్టిందండి సీతమ్మ. ఆవిడ ఎక్కడ ఆపుకోలేదు, మొత్తం తన యొక్క మొత్తం విషయాన్నంతా చెప్పేసింది. నేను దశరథుని యొక్క కోడల్ని, జనకుని యొక్క కుమార్తెని, అసలు ఎంత గొప్పవాళ్ళో వాళ్ళంతా, నన్ను సీత అని పిలుస్తారు, రాముని భార్యని. ఏ స్త్రీ అయినా పరిచయం చేసుకోవాలంటే ఇలాగే పరిచయం చేసుకోవాలంటే ముందు మామగారి పేరు చెప్పాలి, తర్వాత తండ్రి గారి పేరు చెప్పాలి, తర్వాత భర్త పేరు చెప్పాలి. అంతేగాని మా ఆయనండి పలానా సుబ్బారావు గారి భార్యనండి చెప్పకూడదు అండి. డైరెక్ట్గా అలాగా చెప్పుకోకూడదు. పలానా వారి కోడల్ని, వారి అమ్మాయిని, నా పేరు ఇది, పలానా వారి భార్యని, ఇలా చెప్పుకోవడం చూడండి ఎంత బాగా చెప్పారు. సీతమ్మ అలా పరిచయం చేసుకుని, ఇగో మాకు వివాహం అయిన తర్వాత 12 సంవత్సరాల పాటు చక్కగా అయోధ్యలో గడిపాం. 13వ సంవత్సరం వచ్చిన తర్వాత ఆరంభమైన మా కష్టాలు. మా మామగారు మా ఆయనకి పట్టాభిషేకం చేస్తా అని అందరికీ తెలియజేశాడు. పోనీ పట్టాభిషేకం జరుగుతుంది అనుకున్నాం, కానీ కైకమ్మని మా దశరథుని యొక్క భార్య ఇంకో ఆవిడ ఉంది. ఆవిడ వచ్చి రాముడికి దశరథుడి దగ్గర వరం కావాలని కోరుకున్నాక ఆ వరాన్ని ఆయన ఇచ్చాడు. రాముడిని పిలిపించారు. అబ్బాయి నువ్వు ఇక్కడి నుంచి అరణ్యాలకి వెళ్ళాలి, వెళ్ళేంత వరకు నీ తండ్రి భోజనం కానీ నీరు కానీ తాగడట అని చెప్పగానే రాముడు అయ్యో నా వల్ల నాన్న ఎందుకు మానేయాలి, అలాగే వెళ్ళొస్తా అని ఆయన బయలుదేరారు. ఆయనతో పాటు నేను వచ్చాను. ఇలా 14 ఏళ్ళు అరణ్యవాసంలో జరుగుతూ ఉండగా ఈ కార్యంలో జనస్థానంలో నేను ఉన్నప్పుడు నన్ను రావణాసురుడు ఇక్కడికి తీసుకుని వచ్చాడు అని సీతమ్మ చెప్తూ జరిగిన వృత్తాంతం అంతా చెప్పి, ఈ దండకారణ్యం నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇదిగో ఇప్పుడు నాకు 10 నెలలు దాదాపు అయిపోయింది. ఇంకా 2 మాసాలు మాత్రమే నాకు గడువిచ్చాడు రావణాసురుడు. ఈ లోపల మనస్సు మార్చుకుని పట్టాభిషిక్తులు అవుతావా, అన్ని భోగాలు అనుభవిస్తావు, లేదా అని పని చెప్తా అన్నట్ట. అందుకని సీతమ్మ అంటుంది ఇంకా 2 మాసాల్లో నేను నా ప్రాణాన్ని వదిలిపెట్టేస్తాను, ఇక నేను జీవించను అని సీతమ్మ హనుమంతుడితో చెప్తుంది. ఆవిడికి ఆ ధైర్యం పోవాలి. రాముడు తిరిగి వస్తాడని రాముని బలాన్ని హనుమంతుడు చెప్తాడు. చెప్పి ఆవిడికి బలం పెరిగేలాగా మనందరం ఒకసారి చక్కగా ప్రార్థన చేద్దాం. ఈరోజు ఇంతవరకు పారాయణ అయింది. సీతమ్మకి ధైర్యం కలగాలి, రామచంద్రుడు ఆ బలాన్ని ఇవ్వాలి అని మనం ప్రార్థన చేస్తూ ఏవమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తువః ప్రవ్యాహర్త విస్త్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతాం బలం విష్ణోః ప్రవర్ధతాం బలం విష్ణోః ప్రవర్ధతాం బలం విష్ణోః ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః తేషాం దీవరస్యామో హృదయేషు ప్రతిష్ఠితః కాలే వర్షత పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽయం శోభరహితో బ్రాహ్మణాः సन्तు నిర్భయాः కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షత వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు మంగళం కోసలేంద్రాయ మానీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరీపతే భాగ్యానాం పరిపాకాయ భవ్య రూపాయ మంగళం పితృభక్తాయ సాదం భ్రాతృవిశ్వాసీతయ నందితాఖిలలోకాయ రామభద్రాయ మంగళం త్యక్తసాకేతవాసాయ చిత్రకూట విహారిణే సేవ్యాయ సర్వయమినాం ధీరోధారాయ మంగళం సౌమిత్రిణా చాణక్యా చాపబాణాసిధారిణే సంసేవ్యాయ స్నా భక్త్యా స్వామినే మంగళం దండకారణ్యవాసాయ ఖండితామరశత్రవే గురుధ్రరాజాయ భక్తాయ ముక్తిదాయాస్తు మంగళం సాదరం శబరీదత్తా ఫలమూలాభిలాషినే సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం హనుమత్సమవేతాయ హరీషాభీష్టదాయనే వారిప్రమథనాయాస్తు మహాధీరాయ మంగళం శ్రీమతే రఘువీరాయ సేతోల్లంఘిత సింధమే చితరాక్షరాజాయ రణధీరాయ మంగళం ఆసాద్య నగరీం దివ్యాం విశిష్టాయ సీతయా రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య ప్రోగ్మై సర్వైశ్చ పూర్వైరాచార్యైః
సత్కృతాయాస్తు మంగళం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యా భ్రష్టం మాత్రాహీనం తద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఒకసారి సంకల్పాన్ని చెప్తారు. ఇప్పుడు మన్యసూక్త పారాయణ సున్నాలపనం జరుగుతుంది. సంకల్పం చేసేటప్పుడు ఆచమనం చేయాలి. ఆచమనానికి 3 నామాలు చెప్తారు. అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ అంటారు. అనారోగ్యంగా ఉండేవాడికి మందు వేసుకుంటే, ఔషధి వేసుకుంటే ఎలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందో అలాగా అచ్యుత అనంత గోవింద ఈ 3 నామాలు మంచి భేషజం అంటే మంచి మందు లాంటివిటండి. ఈ నామాలతో మనం ఆచమనం చేస్తాం. అందుకే మన పెద్దలు అంతా అంటారు, అయ్యయ్యో ఇలాంటి నామం ఉన్నప్పుడు ఎందుకు ఈ ఔషధం ఉన్నా ఎవ్వరూ ఈ నామోచ్చారణ ఎందుకు చేయట్లేదు, ఎందుకు ఇంకా అందరూ అనర్థ పాలవుతున్నారు అంటారు మన మహర్షులంతా కూడా. అందుకని చక్కగా చెప్పండి. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. ఈ 3 నామాలు చాలా ప్రసిద్ధమైన నామాలు. ముందు చేయి కడుక్కోండి, కొంచెంగా ఇస్తారు, చెయ్యి ఇలా ఒకసారి రాసుకోండి, కింద పోయేక్కర్ల నీళ్ళు. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. తీర్థం పట్టేటప్పుడు అందరికీ తెలుసు చెయ్యి ఎలా పెట్టాలో. చాలా మంది తప్పు పడుతున్నారు. ఉంగరం వేలు ముందు ఉండాలి, చూపుడు వేలు పైన పెట్టాలి. మన స్వాములు చెప్పండి తీర్థం ఇచ్చేటప్పుడు, ఆచమనం చేయించేటప్పుడు. ఋగ్వేదంలో మన్యు సూక్తమని చాలా ప్రధానమైనటువంటి సూక్తం. ఇది మనిషికి ఉండేటువంటి కోపాన్ని తగ్గిస్తుందటండి, శత్రువుల్ని దూరం చేసేస్తుందటండి. అసలు నిజంగా కోపం తగ్గితే శత్రువులు ఎవరు ఉంటారు చెప్పండి? నిజానికి బయటకు కనబడే శత్రువుల కంటే ఈ లోపల ఉన్న కోపంగాడే పెద్ద శత్రువు, చాలా గొప్ప శత్రువు. అయితే కోపం అసలు లేకపోతే ప్రమాదం. ఉండాలి, పిల్లవాళ్ళు బాగుపడడం కోసం అప్పుడప్పుడు కోపం ఉండాలి. కోపం తెచ్చుకోవచ్చు కానీ కోపం రాకూడదటండి. అందుకని కోపం, తెచ్చుకున్న కోపం శ్రేయస్సుని కలిగిస్తుంది, వచ్చిన కోపం మనకి దుస్థితిని కలిగిస్తుంది అంటారు. అదే పాపం కోపంలో ఏం చేయాలో తెలియక ఒక్కొక్కసారి చిన్న చేతిలో రాయి పెట్టుకున్నవాడు, కోపం వచ్చినవాడు అవసరమైతే వాడు ఎదుటివాడిని కొట్టలేకపోతే దుర్బలుడైతే వాడిని వాడే కొట్టుకుంటాడు. అది మరీ ప్రమాదం. అందువల్ల చాలామంది కోపం వస్తే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. అందుకని మనిషిని నియంత్రించేటటువంటి గొప్ప సూక్తం చక్కగా శ్రవణం చేద్దురు కానీ మననం చేద్దురు కానీ. అయితే ఎక్కువగా మన్యు సూక్త పారాయణ హనుమంతుల వారి దగ్గర చేస్తుంటారు. హనుమంతుడు చక్కగా ఆరాధన చేసేవాడు చాలామంది ఆంజనేయ స్వామి దగ్గర ఈ సూక్తం చదువుతూ ఉంటారు, మన్యు సూక్తం. నిజానికి మన్యు అని ఒక ఋషి,
ఆ ఋషి దర్శించినటువంటి సూక్తం ఈ సూక్తం. మనిషికి నోటికి పదును ఎక్కువ అండి. కత్తి కంటే ఎక్కువ పదును కలిగింది నాలుక. కత్తితో పొడిస్తే మనిషి బతకచ్చేమో, కానీ వీడు నా మాట్లాడేటంటే మనిషి బతకలేడండి, చాలా కష్టం. అందుకని మాట బాగుంటే లోకం అంతా బాగుంటుంది. అందుకని అన్నిటికంటే నోరు చాలా ప్రధానం. శాస్త్రం కూడా చెప్తుంది, అతిభుక్తి సద్య ప్రాణాపహారిణి అని. బాగా మాట్లాడి ఊరికి ఏది పడితే అది మాట్లాడామనుకోండి, మన ప్రాణాలు తీసేస్తుందండి. ఎందుకంటే ఎలా పడితే అలా మాట్లాడితే ఇబ్బందులు వస్తాయి కదా. ఎదుటివాడు ఊరుకోడు ఎలా పడితే అలా మాట్లాడితే. ఏది పడితే తిన్నా కూడా ప్రాణాంతకమే. అందుకని నోటిని జాగ్రత్తగా అట్టి పెట్టుకోండి, ఏది పడితే అది చేయకండి అంటుంటారు మన పెద్దలు. అటువంటి నోటిని సవ్యంగా ఉంచి మంచిగా మనని నడిపేటటువంటి గొప్ప సూక్తం ఈ సూక్తం, మన్యు సూక్తం, సున్నాల పన్నం. ఇప్పుడు మీరంతా నేను చెప్పినట్టుగా చేయండి. బొటన వేలుతో ఇక్కడ తాకండి కుడి దవడని. ఓం కేశవాయ నమః ఎడమ పక్క. ఓం నారాయణాయ నమః ఉంగరం వేలుతో కుడి కంటిని. ఓం అంటే 4th ఫింగర్ తీసుకోండి, దాంతో కుడి కంటిని. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః 2వ వేలు 2nd ఫింగర్, దాంతో కుడి నాసాపుటాన్ని తాకండి. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః 5th ఫింగర్ తీసుకుని దాంతో కుడి చెవిని. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః 5 వేళ్లతో కుడి భుజాన్ని. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః 5 వేళ్లతో నాభిని. ఓం పద్మనాభాయ నమః హృదయాన్ని తాకుతూ శిరస్సుని. ఓం దామోదరాయ నమః 2 చేతులు నమస్కారం చేస్తూ. ఓం వాసుదేవాయ నమః. ఎడం చేతిలో కుడి చేతిని బోర్లించి కుడి మోకాల మీద పెట్టుకోండి. మన స్వామి సంకల్పం చెప్తారు. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే